అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో మొట్టమొదట ఓడిపోయే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే గనక మా రోజానే. నిన్న కూడా మాట్లాడింది. నిన్న కూడా తేల్చి చెప్పేసింది. నా గెలుపు కష్టం. నేనిక్కడ గెలవడం కష్టం. ఆఖరి రాగం కూడా పాడేసింది. ఎందుకంటే ఇక్కడే ఇక్కడున్న వైసీపీ నాయకులు రోజాకు ఓటెయ్యొద్దు. తెలుగుదేశానికి ఓటెయ్యండి అని చెప్పేసని నిన్న ఒక వీడియో మాట్లాడింది. వినిపిత్తాను చూడండి ఏమన్నా మాట్లాడిందో. ఇక్కడ నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు. ఆ నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఏమో జగన్ గారిని కలుస్తారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇండ్లకి వెళ్ళారు. మీరు ఎక్కడైనా అప్పుడు నువ్వేం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వల్లే నేను ఓడిపోతున్నాను. ఎందుకంటే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డితో బాగానే ఉంటారు, వెళ్తారో మాట్లాడతారో ఆశీర్వాదం తీసుకుంటారో నమస్కారం పెడతారో వస్తారు. కానీ నగిరిలో మాత్రం నాకు వ్యతిరేకంగా పనిచేస్తారు. దీని వెనకాతల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. ఎందుకంటే గతంలో ఇవే మాటలు మనం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడాం. నీ లాజిక్ ప్రకారమే ఇప్పుడు నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి వల్లే నేను ఓడిపోతున్నాను. ఒకవేళ రేపు పొద్దున ఓడిపోయినా సరే నీ ఓటమికి గల కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బాగా గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి నీకు వ్యతిరేకంగా రోజాను ఓడించని చెప్పి పంపించాడేమో, ప్రచారం చేపిస్తున్నాడేమో, ఎవడికి తెలుసు. అంటే గతంలో రోజా మాట్లాడింది ఇలాగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. గతంలో రోజా అలా మాట్లాడింది కాబట్టి నేను ఇప్పుడు రోజాని అడుగుతున్నా. మన సినిమా అయిపోయింది, అది నీ క్లారిటీ వస్తుంది. లేకపోతే ఏ రోజు కూడా ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ రోజైనా సరే సంస్కారవంతంగా ఒక 4 మాటలు మాట్లాడేమో ప్రెస్ మీట్ పెట్టి. అన్ని బూతులే కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నీ ఓటమికి గల కారణాల్లో నువ్వు చేసిన అవినీతి. నియోజకవర్గాన్ని ముక్కలుగా పంచేసుకున్నారు. ఒక మండలం మీ అన్నయ్యకి, ఇంకో మండలం ఇంకొక అన్నయ్యకి, ఇంకో మండలం మీ ఆయనకి, ఓ 2 మండలం 3 మండలాలు నీకు, ఓ 2 మండలాలు నీకు, ఇలా నగిరిని పంచేసుకున్నారు. పనిచేసుకొని ఎవరికి నచ్చిందో దోచుకుంటా వెళ్ళిపోయారు. ఆఖరికి నీ అవినీతి బాగోతాన్ని మొత్తం 5 మండలాల నాయకులు, వైసీపీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి మరి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రోజాకి టికెట్ ఇవ్వమాకండి, రోజాకి టికెట్ ఇస్తే మేము ఎవరం కూడా పనిచేయము, ఖచ్చితంగా ఓడిస్తాం మేము రోజాని అని బహిరంగంగానే చెప్పారు వాళ్ళంతా కూడా. చెప్పినప్పుడైనా సరే నువ్వు వాళ్ళతో కూర్చొని మాట్లాడి, లేదు ఇంకొకరితో కూర్చొని మాట్లాడతావో, ఆ సమస్యను పరిష్కరించుకుంటావో చేసావా? లేదు. మీరంత అంటే మీరంతా, మీరు నా బొచ్చి పీకలేరు, ఇంటికి పీకలేరు, మీ వల్ల ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి నా వెనకాతలు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి నేను ఎంత చెప్తే అంత. అసలు జనరల్గా నీకు టికెట్ ఇవ్వడమే ఒక పిశాచి తెలుసా. అయితే ఎందుకు లేరా బాబు, పెద్ద నోరేసుకొని పడిపోతా ఉంటది, దాని బూతులు మనం భరించలేము, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటది. సో ఈసారికే ఇంకా మెల్లిగా ఈసారి ఎలాగలా ఓడించేస్తే అక్కడ తప్పించేసి పక్కకి. రోజా అవినీతి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వెళ్ళింది. సో నిన్ను ఎలాగైనా సరే రాజకీయాల నుంచి తప్పించాలనే ప్లాన్ జగన్మోహన్ రెడ్డి వేసాడేమో, ఎవడో తెలుసు. ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళు ఇలా ప్రచారం చేశారు, గడప గడపగా తిరిగారంటే తిరగలా, చేయించాడేమో జగన్మోహన్ రెడ్డి. నువ్వు అర్థం చేసుకుంటలేదు అంతే. కాబట్టి ఏంటంటే ఇక్కడి నుంచి అయినా సరే కొంచెం ఆ నూడదలు తగ్గించుకుంటే బాగుంటది. ఈ ఏడ్చే ప్రసక్తి ఉండదు, ఈ ఏడ్చే అవసరం ఉండదు మనకి. మరి లేకపోతే ఇన్ని మాటలు మాట్లాడాం మనం మామూలుగా ఎగిరామా? అధికారంలో ఉన్నంతసేపు మీకు 151 సీట్లు వచ్చి నేను బలుపో లేదంటే ఇంకోటో తెలియదు కానీ రోజా, మీరు చూపించిన బలుపు ఎవడు చూపించలా, ఏ రాజకీయ నాయకుడు చూపించలా, ఏ మంత్రి చూపించలా. అది భాష కాదు, అది మేము వర్ణించలేం దాన్ని. నోటుకొత్తి ఎంత వస్తే అంత. చివరాఖరికి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని అడిగావంటే ఇంక నేను ఆడదానిగా కూడా మేము వర్ణించలేము, ఆడదానిగా కూడా చూడలేం కదా మేము ఆ రోజే చెప్పాం. ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. రాజకీయంగా నీకు ఎన్ని ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఉక్రోషం ఉన్నా, మనం మాట్లాడే భాష ఒకటి ఉంటుంది, సరిగ్గా మాట్లాడాలి. అది కాకుండా చిల్లరగా దిగజారిపోయి వ్యక్తిగతంగా విమర్శించేస్తే ఇలాగే ఉంటుంది. చివరికి మీ నాయకులు కూడా నీ వెనకతలు ఉండరు, వాళ్ళకి ఎప్పుడూ అర్థమైపోయింది. జనరల్గా కొన్ని సందర్భాల్లో నాయకులు మాట్లాడితే కొంతమంది నాయకులు వాళ్ళకి కౌంటర్ ఇస్తారు. కానీ మా దగ్గర నువ్వు మాట్లాడినా, కొడాలని మాట్లాడినా మిమ్మల్ని మాట అంటారు, మీ నియోజకవర్గ ప్రజలను ఒక్కొక్క సందర్భంలో అంటారు, కొన్ని సందర్భాల్లో అన్నారు కూడా, నేను విన్నాను కూడా మాట. కొడాలని గారిని ఉద్దేశించి అయితే ఎంత పనికిమాలిన నేతన్నా గుడివాడ ప్రజలు ఎలా ఎలా గెలిపిస్తున్నారు రా బాబు, నిజంగా దండం పెట్టాలని చెప్పేసి అన్నారు కొన్ని సందర్భాలు.
కొన్ని సందర్భాల్లో నిన్ను ఉద్దేశించి కూడా అలాగే అన్నారు. వీళ్ళంత రోతగా మాట్లాడుతున్నారు, వీళ్ళంత పచ్చిగా నీచంగా మాట్లాడుతున్నారు, నిజంగా నగరి ప్రజలకు దండం పెట్టాలన్న రోజులు కూడా ఉన్నాయి. సో మీ వల్ల ఒకనొక సందర్భంలో వాళ్ళకు కూడా అవమానమే, వాళ్ళకు కూడా చెడ్డపేరే, నీ వెనకాల తిరిగే నాయకులకు కూడా వర్తింతది అది. అందుకని కదా ఈ ఎన్నికల్లో సెకండ్ స్థాయి లీడర్లు, నియోజకవర్గంలో సెకండ్ స్థాయి నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఎవరు కూడా నీ వెనకాల తిరగల, ఎవరు తిరగల. ఖాళీ నువ్వు, మీ అన్నదమ్ములు ఇద్దరు, మీ ఆయన, ఇంకొక కొంతమంది మినహాయించి సెకండ్ స్థాయి నాయకత్వం నీ వెనకత లేనే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం నీకు వ్యతిరేకంగా పనిచేసింది నగిరిలో. అది కూడా ఎవరు ఆదేశాలతో అనుకుంటున్నావు? స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నగిరిలో నిన్ను ఓడించడానికి జరిగిన ప్రయత్నం మాత్రమే అది. జనరల్గా నీపై వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, నగిరిలో ఉన్న రిపోర్ట్ ఏంటంటే, నగిరిలో ఈసారి రోజా ఖచ్చితంగా గెలవతాం. అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న రిపోర్ట్. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అది ఆ విషయం. నీకు టికెట్ ఇచ్చినా గెలవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అయినా ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీకు టికెట్ ఇవ్వకపోతే రోజా ఖచ్చితంగా తిడుతుంది మనల్ని బూతులు. సో అక్కడ దాకా తెచ్చుకోవద్దు. కాబట్టి ఈసారి ఓడగొట్టేసి మెల్లిగా పక్కకు గంటేద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ వేరే ఉంటుంది, ఆలోచన విధానం వేరే ఉంటాయి కదా. మళ్ళీ అలాగా మనమే అధికారంలోకి వచ్చేస్తాం, ఒకటి పోతే పోయిందిలే, నగిరి పోతే పోయిందిలే, పక్కకు గంటేండి అవన్నీ. అలాగే రోజాకి వ్యతిరేకంగా నువ్వు పని చెయ్యి, ఎవరిని కూడా రోజాకి ఓటు వేయవద్దని చెప్పండి అని చెప్పి ఉండొచ్చేమో. పక్కాగా ఇలాగే జరుగుతుందని చెప్పేసి నేను అనట్లా. ఒకసారి నువ్వు కూడా ఆలోచించుకోవాలా. ఆలోచించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఆలోచించకపోతే ఇక ఇలా ఎడుతుంది. కాబట్టి నోరు ఉంది కాదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడు. మాకు ఇక్కడి నుంచి అయినా సరే ప్లాన్ చేసుకో. ఎలాగ నీ ఓటమి ఫిక్స్, పక్కా అది ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఓడిపోతావని ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? తమిళనాడు పోతావో, లేదంటే కర్ణాటక, లేదంటే ఇంకొక ఎక్కడికైనా వెళ్ళి సినిమాలు చేసుకుంటావో. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు వచ్చి ఏలెట్టే పరిస్థితి ఉండదు నాకు తెలిసి. జూన్ 4 తర్వాత, జూన్ 4 తర్వాత మన అవినీతి బాగోతాలో, మనం ఎక్కడెక్కడ తినేసాము, ఏమేమి స్కాములు చేసాము, ఎంత నొక్కేసాము, అన్ని బయటకు వస్తాయి. ఆ రోజు నీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి నువ్వే ఆలోచించుకోవాలి. మేము చెప్పలేం కదా ప్రతిదీ. అది కర్మ అనేది ఒకటి ఉంటది. మన ఎదుటి వ్యక్తిని ఎంత చులకనగా మాట్లాడతామో తిరిగి ఆ ఎదుటి వ్యక్తి కూడా మనం అంతే చులకనగా మాట్లాడతాడు. నీ టైం బ్యాడ్, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కదా అని చెప్పేసి విర్రవీగిపోయావు. ఈసారి ఆ పరిస్థితి లేదు పాపం. చూద్దాం ఈసారి రాజకీయంగా నువ్వు మీడియా ముందు మాట్లాడినా, టీవీలో మాట్లాడినా ఏ విధంగా మాట్లాడతావు. అంటే ఓడిపోయిన తర్వాత, ఓడిపోతావు అనేది ఫిక్స్. ఓడిపోయిన తర్వాత నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది చూడాలా. దానికోసమే వెయిటింగ్ మాట.